వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానబ్బా. ఇమ్ము పవర్ అస్త్ర వాడితే తనుజకి ఏంటి ప్రాబ్లం? అది ఇమాన్యుయల్ ఇష్టం. ఆ ఇమాన్యుయల్ కు నచ్చిన ఆలోచన నచ్చినట్టుగా వాడతాడు. నాకు సార్ చెప్పాడు, తనకు అనిపించింది వాడతాడు. ఈమె ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అక్కడ? ఈమెకి ఎందుకు భయము? లేకపోతే ఒక 2-3 రకాల ఉంటాయి ఇక్కడ, నేను చెప్తాను వినండి. ఇమాన్యుయల్ గనక వాడితే ఒక కాంపిటేటర్ పెరుగుతారు, అంటే దివ్య పోతుందని నాకు తెలుసు. దివ్య ఉంటే ఈమె ప్రాబ్లం, అదొకటి. ఇమాన్యుయల్ టికెట్ ఫినాలకి టాప్ 2 కనుక వాడుకుంటే ఈయన ఓటింగ్ లో ఉండడు, అప్పుడు ఈమె టక్కున పైకి వెళ్ళిపోవచ్చు. ఓటింగ్ లో కాంపిటీషన్ ఉండదు. సో అందరు వచ్చి ఇమాన్యుయల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఫస్ట్ లో పెట్టారు. ఇమాన్యుయల్ తర్వాత తనుజకు వచ్చింది చాలా ప్లేస్లలో, అది కూడా చూసింది. సో ఈయన నాకు కాంపిటేటరు, ఇలా ఎందుకు? అక్కడ నాకు సార్ క్లియర్ గా చెప్పారు లాస్ట్ టైము, ఇంకా ఇది వాడకపోతే దీనికి పవర్ ఉండదు. సో తనుజ అయితే 3 సార్లు చెప్తే 3 సార్లు ఆడియన్స్ ఓటింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. నువ్వు ఆడతావా? నువ్వు వాడితే కనుక నో ఎలిమినేషన్ ఉంటుంది. కానీ తనుజకి ఇట్లా ఎప్పుడు ఇవ్వలేదు. తనుజకు ఎలిమినేట్ చేశాక సేవ్ చేస్తావా, ఎలిమినేట్ అయిన వాళ్ళని సేవ్ చేస్తే ఉన్నోళ్ళు పోతారు అన్నట్టుగానే చెప్పాడు. సో దానివల్ల ఏమైందంటే ఆమె ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది, అక్కడ ఎక్కడ యూజ్ చేయలేదు. ఆమెకు వేరే. కానీ ఇక్కడ ఇమాన్యుయల్కి మొత్తం కంప్లీట్ డిఫరెంట్, వేరే మొత్తం. అసలు ఎలిమినేషన్ రద్దు చేసే అవకాశం ఇచ్చినప్పుడు ఇమాన్యుయల్ తప్పకుండా వాడతాడు. ఎందుకంటే ఒకరి లైఫ్ను ఒక 1 వీక్ సేవ్ చేసినట్టు కదా. సేవ్ చేయడం వల్ల వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది, వాళ్ళు ఆడే అవకాశం దొరుకుతుంది. చాలా మంచిగా ఆలోచించాడు ఇమాన్యుయల్. ఈమె ఎందుకు మధ్యలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అబ్బా, వరస్ట్ అనిపించింది నాకు నిజంగా. అసలు తనుజ అసలు ఏంటో ఏమో, అసలు ఆమె ఖచ్చితంగా ఆమె విన్నర్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకున్నంత ఫ్యాన్ బేస్, ఆమెకున్నంత పిఆర్, ఆమెకున్నంత ఆమెకున్నంత ఏంటి సీరియల్ వాళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీ ఆడియన్స్, ఇంకా ఎవరు లేరప్పా. ఏదో ట్విట్టర్లో ఆమెది ఎక్కువ ఇదైనట్టు, ట్విట్టర్లో అన్ని ట్వీట్స్ అంట ఆమె మీద. గట్టి పియాన్ని పెట్టుకుంది. అట్ ద సేమ్ టైము ఇంకా ఏడుపులు అవి చాలా మంది జనాలు కనెక్ట్ అవుతారు అబ్బా. ఏడుపు నిజంగానే అనుకుంటారు జనాలు. ఆమె యాక్టింగ్ చేసినా కూడా నిజమే అనుకుంటారు. అది దేవునికి ఎరగబ్బా. నాకైతే 100% మీకు పేరెంట్స్ వచ్చినప్పుడు సంజన వాళ్ళ అమ్మ వస్తే ఆమె ఏడవలేదు, హరిత గారు వస్తే ఏడుస్తున్నారు. ఎంతవరకు ట్రూ ఇది? ఎంతవరకు నమ్మొచ్చు ఈ ఏడవడము? వాళ్ళు సీరియల్ యాక్టింగ్ చేసే వాళ్ళబ్బా, ఈజీగా తెలిసిపోతుంది. అంత కనెక్టివిటీ, అంత ఎమోషన్ ఉన్నా కూడా ఏడవడం ఏంటబ్బా నాకు అర్థం కాదు. సొంత వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏడతలేరు, వీళ్ళకి ఎందుకు? అక్కడ డీమాన్ వాళ్ళ ఫాదర్ క్యాన్సర్, కళ్యాణ్ వాళ్ళ ఫాదరు లేనోళ్ళు, వాళ్ళు చాలా బీదరికం. వాళ్ళని చూస్తుంటే, ఆ ప్రోమోస్ చూస్తుంటే మనకే ఏడుపు వస్తుంది. మరి తనుజని చూస్తే మీకు ఏడుపు వచ్చిందా? తనుజ ఏడుస్తుంటే, హరిత గారు ఏడుస్తుంటే మీకు ఏడుపు వచ్చిందా? చెప్పండి, ఒక్క మాట చెప్పండి. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. పిఆర్ కామెంట్స్ కాదు, నిజంగా చెప్పండి. అది మీకు యాక్టింగ్ లా అనిపించిందా, లేకపోతే నిజంగా ఏడ్చినట్టు అనిపించిందా? ఆమె ఏం చెప్తుంది తెలుసా? మర్యాదగా అందరూ చెవిలో ముద్దుమందారాలు పెడుతున్నారు అని చెప్తున్నారు, ఒక్కొక్కటి అల్లుకుంటూ నువ్వు దేవుడికి వేయమ్మ ఏందేందో చెప్పింది. నాకు ఒక్కటి అర్థం కాలే ఆ మాట. ఏందేందో చెప్పింది. మర్యాద అంటే మర్యాద మనిషి చెప్పాడు కదా, ముద్దు మాటలు చెప్పి చెవిలో మందార పూలు పడి ఈమె హట్ అయింది. ఈమెదే కదా సీరియల్, అది ఈమెదే కదా నిర్మాణం. గట్లా ఈమెనే కదా ఈ తనుజని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టింది. ఈమెనే ఫుల్ హట్ అయినట్టుంది, అందుకే ఆ మాట గుచ్చి చెప్తుంది. ఈమె తనుజ కోసం కాదు, ఆ ముద్దమందనం సీరియల్ పేరు పెట్టుకొని అంటుండని ఈమెనే ఫీల్ అయింది ముందుగల్లా. అర్థమైందా మీకు? ముందుగల్లా ఈమెనే ఫీల్ అయిపోయి బాధపడిపోయి ఏడ్చేసి ఆమె చెప్తుంది, బయట ట్రోల్స్ వస్తున్నాయి, సో నువ్వేం పట్టించుకోకు, నువ్వేం బాధపడకు, బయటకు వచ్చినాక సంగతి కదా, ఇంకా 4 వారాలు ఉంది, ఎందుకు ఆమెకి ఇప్పుడు చెప్పడం ఆ విషయం? నువ్వు ఫీల్ అవ్వకు, మర్యాద అని ఏదేదో నవ్వు వచ్చింది నాకు. ఈమె ఏడవడం ఏంటో, ఆ సెంటిమెంట్. పవన్ సాయి మంచి జెంటిల్మెన్ లాగా ఉన్నాడు. అక్కడ చెప్పగానే చెప్పాడు, డైలాగ్ కొట్టమన్నాడు, నా పిల్ల అని చెప్పేసి వెంటనే నాన్నగారు బాగా చూసుకోండి అని ఎందుకు చెప్పావయ్యా? ఎందుకు చెప్పావు? ఇక్కడ ఏంటంటే చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారు, నాకు ఇన్స్టాలో, ఇక్కడ కాదు ఇన్స్టాలో చాలా మంది. నేను ఆ వీడియో అప్డేట్ అని చెప్పి నేను చెప్తే నువ్వు ప్రోమో చూసి అక్కడ అర్జున్ రెడ్డి డైలాగ్ కొట్టమన్నాడు, ఆయనకి పెళ్ళయింది, ఆయనకి అది ఉంది, ఏదేదో చెప్పారు, తెలీదు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి సిగ్గుపడుతుంది, ఇష్టపడుతుంది, అది ఈజీగా కనపడిపోతుంది మనకు అనవసరం. పర్సనల్ థింగ్స్ మనకు అనవసరం. జస్ట్ క్లారిటీ ఇస్తున్నా మీకు ఏంటి అనేది. వాళ్ళది మన షో వరకే మనం మాట్లాడుకోవాలి.
ఇప్పుడు ఎమోషన్స్ని కూడా నేను అనట్లేదు, మీకు చెప్తున్నా. సొంత తల్లి వచ్చినప్పుడు ఎవరు ఏడవండి, ఇది ఎమోషన్ ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది? ఇంత ఇంత ఎమోషన్, ఇంత ఏడవడం. సారీ 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 అని 3 సార్లు సారీ చెప్పింది. ఒకసారి అంటే ఎమోషనల్ అవ్వను అని చెప్పేసి సారీ అమ్మా, సారీ హరితమ్మ, సారీ. ఎందుకు సారీ చెప్తుందో, ఏం చెప్తుందో, ఎందుకో అంత యాక్టింగ్, ఎందుకో అంత లోపల నుంచి దుఃఖం ఎందుకు తెచ్చుకోవడమో. రీతు ఏడ్చిందా? పోనీ ఎవరైనా ఏడ్చారా? డీమాన్ కళ్యాణ్ అంటే వాళ్ళది సెన్సిటివ్ మ్యాటర్, వాళ్ళు ఏడ్చితే అర్థం ఉంది. ఈమె ఎందుకు ఏడ్చింది? ఎందుకు? ఆ హరిత గారు ఎందుకు ఏడ్చారో ఏమో నాకు అసలు ఏం అర్థం కాలేదబ్బా, నిజంగా చెప్తున్నాను. నాకు అసలు ఇది ఏంటి, ఇది సీరియల్ చూస్తున్నానా లేకపోతే బిగ్ బాస్ షో చూస్తున్నానా అని మర్చిపోయా ఒక నిమిషము. నిజంగా చెప్తున్నానబ్బా. అసలు అఖిల్ సారథక్ మాత్రం, అఖిల్ సారథక్ అయితే ఎక్సలెంట్ హింట్స్ ఇచ్చారు. కళ్యాణికి అయినా కూడా నీ పాయింట్ పెట్టు, నువ్వు వాడు డీమాన్ గురించి అయినా కూడా చాలా బాగా చెప్పారు. డీమాన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నువ్వు బాహుబలివి, నిన్ను చూసి అందరు భయపడుతున్నారు, సో నువ్వు గేమ్లోకి రావాలి, నువ్వు బాగా ఆడు. సంజన గారి గురించి కూడా మంచిగా మెచ్చుకున్నారు. సంజన గారి వల్లనే, అఖిల్ సారథక్ మీ గుడ్డు వల్లనే ఆట మొదలైంది, బిగ్ బాస్ నేను స్టార్ట్ అయింది అని చెప్పేసి ఆమెకు కూడా కొంచెం ఎలివేషన్ వచ్చింది. పాపం దివ్య మాత్రం పాపం అనిపించింది అప్ప. పాపం తొందర లైవ్లో కూడా పడుకుని పోయింది పాపం పిల్ల. ఇంకా ఆమె హట్ అయిపోయింది, ఇంకా నేను ఎలిమినేట్ అయిపోయాని చెప్పేసి. సో చాలా ఫీల్ అయింది. అది మ్యాటర్. ఇంకా ఏమో మార్నింగ్ అయితే అప్డేట్స్ కళ్యాణ్ ఏదో అన్నట్టుగా వచ్చింది, కానీ ఏం లేదబ్బా, ఇండైరెక్ట్గా వాన్ చేశారు. కళ్యాణ్ దూరంగా ఉంటాడేమో అనిపిస్తుంది ఇప్పటికైనా కూడా. దూరంగా ఉండి తన గేమ్ తను ఆడుకుంటాడేమో. ఇప్పటికీ మంచిగా హింట్స్ ఇచ్చారు కదా, నీ గేమ్ నువ్వు ఆడుకోవాలని చెప్పేసి. మన అఖిల్ సారథక్ అయినా నీ పాయింట్ పెట్టి నీ ఒపీనియన్ చెప్పు, ఇవన్నీ బాగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా గేమ్ మారబోతుందా, ఇమ్ము గేమ్ చేంజ్ చేసుకోబోతున్నాడా. అలాగే మనకు నామినేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి నిన్ననే. మళ్ళీ దివ్య వర్సెస్ తనుజ పడిందంట. సో ఇంకా కళ్యాణ్ వర్సెస్ సంజన అంట. అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ ఏమనుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, మరి అది అంటే క్రియేట్ చేసుకొని గొడవ పెట్టుకున్నట్టుగా ఉన్నదా, మరి ఎలా ఉన్నది ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో ప్రోమోస్ రాగానే, ఆల్రెడీ ప్రోమో వచ్చేసి ఉంటుంది మనకి ఇక్కడ హాట్స్టార్లో చూపెట్టారు. ఆ ప్రోమో ఏంటి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తే నాకు ఇన్స్టాగ్రామ్లోనైతే వస్తూనే ఉంటాయి అబ్బా. ఖచ్చితంగా ఇన్స్టా నచ్చితే ఫాలో అవ్వండి. రీల్స్ 5-6 రీల్స్ డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, అలాగే ఫాలో అవ్వండి. మీకు ఈజీగా వెంటనే వీడియోస్ వస్తూనే ఉంటాయి. మోస్ట్లీ షార్ట్స్ కూడా పెడుతూనే ఉంటాను, ఎందుకంటే లాంగ్ మన కొత్త రివ్యూవర్స్ కాబట్టి మన లాంగ్ అంత రీచ్ అవ్వవు. సో అదనమాట. సో మీకు ఓవరాల్గా ఏమనిపించింది ఏంటి? పాపం డీమాన్ కూడా తనని అక్కడక్కడ పెట్టకపోతే కొంచెం ఫీల్ అయినట్టుగా అనిపించింది నాకు. డీమాన్ కూడా టాప్ 5 క్యాండిడేట్ అబ్బా. అదే చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్, నీ మాట పెట్టు, నీ పాయింట్ పెట్టు, నువ్వు వాడు, ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు డల్ అవ్వకు, నువ్వు మంచి అంటే నువ్వు ఆడగలవు, నువ్వు చేయగలవు. రీతుకి డీమాన్కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చాయనుకుంటా. కొంతమంది టాప్ 5లో పెట్టారు, రీతు కూడా కొంచెం కాన్ఫిడెంట్ వచ్చిందని అనిపిస్తుంది. సో రీతు కూడా గేమ్ మార్చుకోబోతుందా, ఇంకా ఈ 4 వీక్స్ గేమ్ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.